ఈరోజు సికింద్రాబాద్ బోనాలు ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి మనము భాషా సంస్కృతి శాఖ నుంచి తెలంగాణ సంస్కృతి సారథి నుంచి 150 మట్టి బోనాలు మనం ఉజ్జయిని అమ్మవారికి సమర్పించబోతున్నాము. మనము మన తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడాలని ప్రజలకు తెలియజేయాలని మనము మన మీద జరుగుతున్న మన భారతదేశ సంస్కృతి మీద జరుగుతున్న తెలంగాణ సంస్కృతి మీద జరుగుతున్న ఈ విధ్వంసాన్ని దాడిని మనం ఆపాలని ప్రజలకు తెలియజేయాలని మట్టి బోనాలు అన్ని నకిలీ బోనాలు కాకుండా మట్టి బోనాలు అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తూ మట్టి బోనాలు మనం ఈరోజు ఇక్కడ అమ్మవారికి అర్పించడం జరుగుతుంది. తెలంగాణలో మొదటి బోనం అంటే చరిత్ర ఏం చెప్తుందంటే మొదటి బోనం ఎవరెత్తారంటే రేణుక తల్లి మొదటి బోనం ఎత్తారు. తను తన కుటుంబం కోసం తన భర్త కోసం ఆరోగ్యం బాగుండాలని తన మొదటి బోనం మన తెలంగాణలో ఎత్తారు. ఆ ఒక్క బోనం కాదు, తల మీద 7 బోనాలు ఎత్తి తల్లి తన భర్తని కాపాడుకోవడానికి తను నడిచారు. సో అట్లాగే 19th సెంచరీలో మన తెలంగాణలో హైదరాబాదులో ప్లెగ్యూ వ్యాధితో లక్షలాదిగా ప్రజలు చనిపోయినప్పుడు మన మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో ఉన్న ఇక్కడ హైదరాబాదీ ప్రజలు అక్కడ ఉజ్జయిని అమ్మవారిని కొలిసి ఈ ప్లెగ్యూ వ్యాధి మన హైదరాబాద్లో తెలంగాణ తగ్గాలని మొక్కారు. సో ఎప్పుడైతే ప్లెగ్యూ వ్యాధి తగ్గిందో అక్కడ నుంచి మన తెలంగాణ సైనిక వాసులు ఆ ఉజ్జయిని మహంకాళిని తీసుకొచ్చి మన సికింద్రాబాద్లో కొలువు తెరిచి మొదటి బోనం రెండో బోనం సమర్పించారు. సో ఈ బోనాల సమర్పణ అనేది మన తెలంగాణ సంస్కృతికి భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక స్త్రీని కొలిచి స్త్రీని జ్ఞాపకించుకొని మన ఊరు బాగుండాలి, మన పల్లె బాగుండాలి, వర్షాలు పడాలి, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలనే నిర్వహించే ఈ బోనాలు అందరికీ సుఖశాంతులు కలగాలని